హాయ్ అండి, అందరు బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ వీడియో ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే ఏదన్నా ఒకటి తినాలనిపించింది. సో ఇన్స్టెంట్గా ఏం తయారు చేద్దామంటే ఏదైనా స్వీట్ రెసిపీ ట్రై చేద్దాం అనుకున్నా. ఇంట్లో ఎప్పుడో రిలయన్స్ నుండి తెచ్చిన దొడ్డటుకులు అయితే ఉండే, ఆ దొడ్డటుకులతోనైతే దొడ్డటుకులు వేసి ఏదన్నా స్వీట్ చేద్దామని ఆలోచన వచ్చింది. సో ఈ ఫస్ట్ బెల్లం పౌడర్ అయితే నేను భారతి ఫార్మ్స్ నుండి అయితే ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. అసలు చాలా రోజుల తర్వాత ఇటువంటి బెల్లం అయితే టేస్ట్ చేయడం. బెల్లం పౌడరును ఘీ అంటే నెయ్యి, ఇంకోటి కొబ్బరి లడ్డు అయితే ఆర్డర్ చేసిన. భారతి ఫార్మ్స్ అంటే ఒకసారి ట్రై చేద్దామన్నట్టే చేసిన. బట్ ఎంత బాగున్నాయో అసలు. నెయ్యి కూడా చాలా ప్యూర్ ఉంది. నెక్స్ట్ ప్యాన్లో రెసిపీ ఏంటంటే ఒక గిన్నె పెట్టుకున్నాక గిన్నెలో నెయ్యి వేసి కొంచెం బెల్లం వేసి కొంచెం కలియబెట్టాలి. బాగా అంటే హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది బెల్లం. ఫస్ట్ నా పని అదే అయిందనమాట. అప్పటికే పొగలు వస్తూనే ఉన్నాయి. కొంచెం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ ఈ అటుకులు అయితే ముందు నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టిన అటుకులు అయితే ఇందులో వేసి కలియబెట్టాలి. మనకి యాలకులు ఉంటే యాలకులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో యాలకులు లేవు కాబట్టి ఇలా నార్మల్గా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని లడ్డు లెక్క చేసుకోవచ్చు. వేడి మీద ఉన్నప్పుడే లడ్డు లెక్క చేసుకోవాలి. కాకపోతే నాకు చేయి కాలిందని జస్ట్ ఒక లడ్డు అట్లా చూడడం కోసం అట్లా చేసిన. నెక్స్ట్ నార్మల్గా కూడా స్పూన్ పెట్టుకొని తినాలి.